నిన్నే ప్రేమింతును నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నీరసించక సాగెదా నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నీరసించక సాగెదా నీవెనుదిరుగా నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును యేసు నిన్నే ఆరాధింతును నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నీరసించక సాగెదా నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నీరసించక సాగెదా నీవెనుదిరుగా నీవెనుదిరుగా నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు నిన్నే కీర్తింతును నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నీరసించక సాగెదా నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నీరసించక సాగెదా నీవెనుదిరుగా లోకరక్షకుడు నిజమైనటువంటి దేవుడు మనల్ని పరిపాలిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పవిత్రమైనటువంటి నామంలో క్రీస్తు పేరట మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొక రాత్రి మరలా మనం కలుసుకొని ప్రభు నామాన్ని స్తుతించడానికి తండ్రి అనేటువంటి దేవుడు మనందరికి అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ మానక అద్భుతమైనటువంటి సంగతులను నేర్చుకోవడానికి వినడానికి మనందరము కలిసి ప్రభునామాన్ని ధ్యానించడానికి బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సత్యాలను వెలికి తీయడానికి
మీరును మనందరము కలుసుకొని నేర్చుకోవడానికి మనందరికీ తండ్రి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి ముందుకు వెళ్దాం. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని మాటను కనుక మనం ఆలోచన చేస్తే, నీ రాక కొరకు ఎదురు చూచిన తండ్రి ప్రేమ. మరొకసారి, నీ రాక కొరకు ఎదురు చూచిన తండ్రి ప్రేమ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి అయినటువంటి దేవుడు మనలందరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అని వాక్యంలో కనపడతా ఉంది. టైటిల్గా ఇవ్వబడింది. మన కోసం తండ్రి అయిన దేవుడు ఎదురు చూడడం ఏంటి? అసలు ఆయన ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే, నరులారా తిరిగి రండని ఆయన సెలవిచ్చుచున్నాడు. మనిషిని తయారు చేసింది ఆయన, మనిషికి నిర్మాణం ఇచ్చింది ఆయన. నాసికా రంధ్రములలో జీవవాయువును ఊది నువ్వు నరుడిగా రూపాంతరము చెందు అని అద్భుతంగా మనల్ని సృజించినటువంటి వాడు, తన హస్తములతో మనల్ని నిర్మాణం చేసినటువంటి నిర్మాణకుడు, ప్రధాన శిల్పి అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నేను నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను ప్రేమతో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ కొరకు ఎదురు చూస్తున్నటువంటి దేవుడట. ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? అసలు నేను మనందరం ఉండాల్సింది ఎక్కడంటే ఆయన దగ్గరే. ఎల్లప్పుడూ ఆయన దగ్గర ఉండి స్తుతిస్తూ, కొనియాడుతూ, మహిమ చేస్తూ, నిత్యము నిరంతరము దేవదూతలతో కలిసి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేయాల్సినటువంటి మనము దేవునికి దూరం అయిపోయామట. అదే కదా దాని మాటలో ఉన్నటువంటి అర్థం. తప్పిపోతూ ఉన్నాం కొన్ని సందర్భాల్లో, దూరం అయిపోతూ ఉన్నాం కొన్ని సందర్భాల్లో. ఈ రాత్రి చాలా విలువైనటువంటి మాటలు, అద్భుతమైనటువంటి మాటలు మీకు అందించడానికి ప్రభు ప్రేరణ బట్టి నేను సిద్ధపడి ఉన్నాను. బహు జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మీరు వినాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మన ప్రతి కుటుంబాలను ఆశీర్వాదకరముగా మార్చునుగాక. చెప్పండి ఆమేనని. దేవునికి దగ్గర అయినటువంటి సహవాసము, సంబంధము దేవుడు మనకు కలిగించునుగాక. చెప్పండి ఆమేన్. రైట్. అదొక ప్రాంతం. ఆ ప్రాంతంలో ఒక తండ్రి, 2 కుమారులు ఉన్నారు. చాలా బాగా ఉన్నారు. తండ్రి చాలా ధనవంతుడు కాబట్టి చాలా ఆస్తి కలిగినటువంటి వాడు. పెద్ద కుమారుడు తండ్రికి మాట వింటూ లోబడుతూనే ఉన్నాడు. రెండో కుమారుడు చిన్నవాడు కొంచెం దేవుని మాటను, తండ్రి మాటను వింటూ ఉన్నప్పటికీ ఫ్రెండ్స్ లేకపోతే తనకున్నటువంటి పరివారం, తన సహవాసం వల్ల కొంచెం ఎడబాటు వచ్చింది. ఏమైందో ఏంటో తెలియదు. ఇంట్లో పెద్ద గొడవ పెట్టేశాడు. ఆ రోజు సాయంత్రం గొడవ పెట్టి అంటాడు, నాన్న ఇదిగో నాకు ఆస్తి ఎంత వస్తుందో అంత ఆస్తి నాకు ఇచ్చేయి. నేను నీతో ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండలేదు. నేను ఉండలేను. నేను దూరం అయిపోతాను, దూరంగా వెళ్ళిపోతాను అన్నాడు. తండ్రికి ఏం చేయాలో అర్థం కాలేదు. కుమారుల్ని పోగొట్టుకోవడం తండ్రికి ఇష్టం లేదు కాబట్టి తన ఆస్తిలో ఉన్నటువంటి సగభాగాన్ని పెద్ద కుమారుడికి, సగాన్ని చిన్న కుమారుడికి ఇచ్చేశాడు. పెద్దవాడు తండ్రి దగ్గరే అలాగే కాలగమనం చేస్తూ ఉన్నాడు. చిన్నాడు ఆ ఆస్తి అంతా తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడు. పట్టణానికి వెళ్ళిపోయాడు. ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉన్నాడు. ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువయ్యారు. అన్ని అలవాట్లకు బానిసైపోయాడు. చాలా అలవాట్లు వచ్చేసినాయి. లేని అలవాట్లు లేకుండా అలవాటు అయిపోయింది. బానిసత్వంలోనికి వెళ్ళిపోయాడు. చాలా బానిసైపోయాడు. అన్ని ఎడిక్ట్ అయిపోయినాయి అతనికి. ఆలోచన చేయండి, ఇలాంటి పరిస్థితుల్లో అంత సంతోషము, అంత బానిసత్వం అవ్వాలంటే ఏముండాలి? ఖచ్చితంగా డబ్బు ఉండాలి కదా. ఆ డబ్బు క్రమక్రమేణా తనకిచ్చినటువంటి ఆస్తి క్రమక్రమేణా తగ్గిపోవడం మొదలుపెట్టింది. ఒక్కొక్క స్నేహితులు దూరం అయిపోవడం మొదలెట్టారు. చివరికి ఆస్తి అంతా అయిపోయింది. అనుభవించేశాడు మొత్తం ఆస్తిని. అన్ని రకాలుగా సంతోషాన్ని అనుభవించేశాడు. ఆస్తి అంతా అయిపోయింది. ఏం చేయాలో తెలియట్లేదు. చాలా ఆకలిగా ఉంటే ఆకలేస్తుందని చెప్పి ఎవరికైనా అడుక్కుందామని ప్లాన్ చేస్తే అడుక్కోవడానికి మనసు రావట్లా. ఎందుకని? అసలే ఇతను రాజకుమారుడుగా ఉండేటటువంటి పరిస్థితి కాబట్టి నేను మా తండ్రి దగ్గర రాజకుమారుని నేను అడుక్కోవడం ఏంటి, అవసరమైతే పని చేసుకుందాంలే అని అనుకున్నాడు. ఎవరైనా నన్ను పనికి పెట్టుకుంటారా అని ఆలోచన చేస్తే చాలా తిరిగే ఉంటాడు. తిరిగి మొత్తం మీద ఒక ప్రాంతం దగ్గరకు వచ్చాడు. ఆ యజమానిని, అయ్యా నాకు చాలా ఆకలిగా ఉంది,
ఆహారం కావాలి నాకు, కాబట్టి మీరు ఏదైనా పని ఇప్పిస్తే మీ పని నేను చేస్తాను, నాకైనా జీతం ఇవ్వండి అని చెప్పి పనికి కుదిరాడు. పనికి కుదిరిన తర్వాత ఆ పని చాలా చక్కగా చేస్తున్నాడు. ఇంతకీ ఏం పని అనుకున్నారు? అది పందులు మేపడం అనేటువంటి పని. పందులు మేపేటటువంటి పనిలో జాయిన్ అయ్యాడు. అతనికి ఆహారం ఇవ్వట్లా, జీతం ఇస్తున్నాడు అంతే. మొత్తం మీద ఇంకా ఆకలి ఎక్కువైపోయి కనీసం పందులకు పెట్టేదైనా తినేద్దాం అని అనుకొని ఆ పొట్టును తినేద్దాం అనుకుంటే ఆఖరికి ఏమండి ఆ యజమాని ఊరుకోలేదు, ఆ పందులు కూడా ఊరుకోవు ఇతను, వాటికి కూడా ఇతను వచ్చేస్తున్నాడని. సో ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఆ చిన్న కుమారుడికి అనిపిస్తుంది ఏమనంటే, అయ్యో నేను తండ్రి దగ్గర ఉంటే చాలా బాగుండేది కదా, మా నాన్న ఇంట్లోనే బోల్డ్ మంది పనోళ్ళు, నా కింద 10 మంది పనోళ్ళు ఉండేవారు, వాళ్ళందరికీ సమృద్ధైన ఆహారం మా నాన్న ఇచ్చేవాడు. అయితే నాకు ఇప్పుడు కనీసం కొంచెం ఆహారం కూడా, ఒక్క ముద్ద పట్టెడు అన్నం పెట్టేటటువంటి వాళ్ళు, గుప్పెడు అన్నం పెట్టేటటువంటి వాళ్ళు కూడా లేరే, ఏంటి నా పరిస్థితి అని ఆలోచన చేయడం మొదలెట్టాడు. వెళ్ళిపోతాను నా తండ్రి దగ్గరికి అని అనుకున్నాడు. లేచాడు, తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడు. మార్గంలో చాలా ఆలోచనలు చేశాడు. నా తండ్రి కాదంటాడేమో, నా తండ్రి వద్దనుకుంటాడేమో, నా తండ్రి నన్ను చేదరిస్తాడేమో, చాలా ఆలోచన చేశాడు. ఏదైనా కానివి, నేను నా తండ్రి కాళ్ళ మీద పడిపోతాను, వెళ్ళి క్షమాపణ అడిగేస్తాను, మా నాన్న క్షమించేస్తాలే అని ధైర్యంతో, ఎంతో బాధతో కుమిలిపోయి వెనక్కి తిరిగి వచ్చాడు. ఆస్తినంతా పోగొట్టి వెనక్కి తిరిగి వస్తున్నాడు. తండ్రి కుమారుడు వెళ్ళిపోయాడు అనేటువంటి బాధలో అలాగే కూర్చొని దిగాలుగా ఉండిపోయాడు. అలాంటి టైంలో దూరం నుంచి మాసిపోయిన గడ్డంతో, చిరిగిపోయిన బట్టలతో, తెగిపోయినటువంటి చెప్పులతో ఒక అతను నడుచుకుంటూ వస్తున్నాడు. బాగా గమనించాడు ఎవరతను అని. తీరా చూస్తే చిన్న కుమారుడుగా కనపడుతున్నాడు. వెంటనే తన సింహాసనాన్ని దిగి పరుగున వెళ్ళి ఎదుర్కొని, కౌగిలించుకొని, ముద్దు పెట్టుకొని, మెడ మీద ముద్దు పెట్టి, తనని హగ్ చేసుకొని ఇంట్లోనే తీసుకెళ్ళి స్నానం చేయించి, కొత్త బట్టలు వేసి, కొత్త చెప్పులు ధరింపజేసి మరలా గొప్ప విందు చేయించాడు. నా కొడుకు మరలా వచ్చాడని. ఇదంతా ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇదంతా ఎక్కడుంది బైబిల్లో? లోకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 24వ వచనం వరకు ఉన్నటువంటి భాగం. ఇప్పుడు దీనిలో మీకు అర్థమైనటువంటి కంటెంట్ ఏంటి? మన తండ్రి మన కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి దేవుడు. బాగా వినండి. నీవు నేను కూడా దేవునికి దూరం అయిపోతున్నప్పుడు, దేవునికి దూరంగా వెళ్ళిపోతుంటే, దేవుడి నుంచి సమీపస్తులుగా ఉండాల్సినటువంటి మనం దూరం అయిపోతూ ఉంటే ఆయన చాలా బాధపడతా ఉంటాడు. కానీ నీ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మన కోసం ఆయన ఎప్పుడు మనల్ని గమనిస్తూ, ఎప్పుడు వస్తారా నా దగ్గరికి, ఎప్పుడు నా బిడ్డలు నాతో కలిసి ఆనందిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. బాగా వినండి. తండ్రికి దూరం అయితే కష్టం వస్తుంది, తండ్రికి దూరం అయితే కరువు వస్తుంది, తండ్రికి దూరం అయితే నష్టం వస్తుంది. ఇహలోకపు తండ్రికైనా అంతే, పరలోకపు తండ్రికైనా అంతే. బాగా ఆలోచించే. మీ తండ్రి గారితో మీరు కలిసి ఉన్నప్పుడు మీకు అంత కష్టం తెలియదు. మీ నాన్నతో నువ్వు ఉన్నంతసేపు నీకు అంత నష్టం ఏంటో తెలీదు. మీ నాన్నతో నువ్వు ఉన్నంతసేపు నీకు కరువు ఏంటో తెలీదు. మీ నాన్నతో నువ్వు ఉన్నంతసేపు అసలు ఎలాంటి కష్టమో నువ్వు పడవు. ఎందుకంటే మీ నాన్నే నీకు హీరో కాబట్టి. మీ నాన్న ఉంటే ఏదైనా సాధ్యమే. మీ నాన్న ఉంటే అన్నీ సెటరేట్ అయిపోతాయి. నాన్న నీ వెనకాల నేను నడిపించేవాడు. నిన్ను భుజాల మీద వేసుకొని పెంచేటటువంటి ప్రేమ నీ తండ్రిది. నీ తండ్రి దగ్గర ఉన్నంతసేపు నీ కష్టం విలువ తెలియనివాడు. నువ్వు ఏదైనా చిన్న పని చేసావనుకో ఎంత సంతోషపడిపోతాడు మీ నాన్న. ఏమండి ఆలోచించే ఎప్పుడైనా? మీ నాన్న ఆ చిన్న చేతులతో, ఆ చేతులతో నువ్వు ఏదైనా చిన్న పని చేస్తుంటే, ఏదో బండి తుడుస్తున్నప్పుడు ఆ పక్కకి వెళ్ళి ఆ బండి తుడుతుంటే, ఇవాళ నా కొడుకు బండి తుడిసేసాడు అంటాడు. లేకపోతే వాళ్ళు నా కూతురు ఇల్లంతా తుడిసేసింది అంటారు. అంటే మీరు ఆలోచన చేయాలి. ఎక్కడ తండ్రి లేని దగ్గరకు వెళ్ళిపోతావో, తండ్రి దగ్గర లేకుండా నువ్వు దూరం అయిపోతావో, ఇంకప్పుడు నీ పరిస్థితి తారుమారైపోద్ది. కష్టం తెలుస్తుంది నీకు, శ్రమ తెలుస్తుంది నీకు, కరువు వచ్చేస్తుంది. అప్పుడు దాకా తండ్రి ఉన్నంత వరకు నీకు తను తినడం మానైనా నీకు పెడతాడు తండ్రి. మీ నాన్న నువ్వు తను తినడం మానేసి, నాన్న తను తినడం మానేసి నీకు పట్టుకొని వచ్చేస్తాడు. అది నాన్న ప్రేమ. సో తండ్రికి దూరమైనటువంటి కుమారుల్లో ఈ 3 కూడా వచ్చేసాయి. కరువు వచ్చింది, కష్టం వచ్చింది, ఆస్తి అంతా పోయి నష్టం కూడా ఏర్పడింది. కానీ ఈ బిడ్డ లేదా చిన్న కుమారుడు ఏమనుకున్నాడంటే, తండ్రితో ఉంటే
చాలా కష్టాలు నాకు, మా నాన్నతో ఉంటే నా వల్ల అవ్వదు, అసలు మా నాన్న అయ్యి బాబోయ్ ఈ కాలం వాడు కాదు, అసలు మా నాన్నకి ట్రెండింగ్ ఏంటో తెలీదు, అసలు మా నాన్న నన్ను చాలా ఘోరంగా చూస్తున్నాడని అనుకున్నాడండి. లేదా సేమ్ ఇలాగే అనుకున్నాడు. మా నాన్నతో ఉంటే సాగదు నాకు అని అనుకున్నాడు. మా నాన్నతో ఉంటే నేను ఏ పని చేయలేను అని అనుకున్నాడు. మా నాన్నతో ఉంటే నేను ఏది సాధించలేను అనుకున్నాడు. పోనాడు ఏమైనా వెళ్ళి సాధించింది ఏమైనా ఉందా? ఆస్తిని పట్టుకొని వెళ్ళిపోయాడు నాన్న దగ్గర నుంచి, నష్టం చేసుకున్నాడు. పార్ట్నర్షిప్ల వల్ల కావచ్చు, వ్యాపారాలు చేయడం వల్ల కావచ్చు, తెలివైనటువంటి సలహా లేకపోవడం వల్ల కావచ్చు, పెద్దల మాట లేకపోవడం వల్ల కావచ్చు. ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి మీరు ఆలోచన చేయండి. కష్టం విలువ తెలియకుండా పెంచేటటువంటి నాన్నలు అనేక మంది ఉన్నారు. చిన్నపాటి పని కూడా నీకు చెప్పకుండా నిన్ను ఎంతగా పెంచుతున్నారే. ఎప్పుడైనా వాళ్ళ కష్టాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగావా మై ఫ్రెండ్? నాన్న లేకపోతే ఆ కష్టం నీకు అర్థమైపోద్ది. నాన్న దూరం అయితే కరువు వస్తుంది నీకు. నాన్న దూరం అయితే నష్టం ఏర్పడుతుంది నీకు. నాన్న దూరం అయితే నీకున్నటువంటి బలం పోతుంది చాలా వరకు, తెలుసా? తండ్రి లేనటువంటి వారు ఒక్కొక్కసారి నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు వింటుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకని? వాళ్ళ నాన్న గురించి వాళ్ళు చెప్తున్నప్పుడు మా నాన్న ఉంటేనండి ఈరోజు, లేకపోతే మా నాన్న ఉంటేనండి, మా అమ్మ ఉంటేనండి అంటారు. అంటే ఆలోచన చేయండి, ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు నాన్న ఉండగానే ఆయన ప్రేమించడం మొదలుపెట్టు. నాన్న ఉండగానే ఆయన మాటకు గౌరవం ఇవ్వడం మొదలుపెట్టు. నాన్న నీతో ఉన్నప్పుడే అతన్ని ఆదరించడం, ప్రేమించడం, మంచిగా చూడడం మొదలుపెట్టు. తన మాటకు లోబడ్డం మొదలుపెట్టు. నాన్నకు దూరం అయిపోయి ఏదో సాధిద్దాం అనుకున్నాడండి. ఏమన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. నాన్న ఏమంటాడు? నువ్వు లేటుగా ఇంటికి వస్తున్నావు అనుకో, రేయ్ లేటుగా ఎందుకు వచ్చావు ఇంటికి, కటువుగానే మాట్లాడతాడు, కోపంగానే మాట్లాడతాడు. కానీ నువ్వు పెందలకాడే ఇంటికి వచ్చి హ్యాపీగా పడుకొని వాళ్ళతో సంతోషంగా ఉంటే వాళ్ళు ఆనందపడతారని వాళ్ళు సంతోషంగా ఉంటారు నిన్ను చూసుకొని. ఏమండి, నువ్వు బాగా చదవట్లేదు, ఎందుకు చదవట్లేదు నువ్వు అని నేను కోపడినా ఆ కోపం దేనికి? నువ్వు మంచిగా చదవాలనే కదా, అందరికన్నా గొప్ప పొజిషన్లో నువ్వు ఉండాలనే కదా. ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనుకో, అందరికన్నా ఎక్కువ సంతోషపడేది ఎవరో, వచ్చిందిరా ఫస్ట్ ర్యాంక్ నీకు అని అంటాడా? ఏం చేస్తాడు అప్పుడు? ఊళ్ళో వాళ్ళు అందరికీ ఫోన్ చేసి మరీ చెప్తాడు. లేకపోతే అందరికీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఏంటి? వాట్సాప్ కదా. వాట్సాప్ స్టేటస్ పెట్టి నా కూతురు నా కొడుకు ఏకంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చారు హోయ్ అని పెట్టి పెద్ద బ్యానర్ వేసుకుంటాడు. అది తండ్రి ప్రేమ. కటువుగానే అనిపిస్తుంది, భారంగానే అనిపిస్తుంది, శ్రమగానే అనిపిస్తుంది, కష్టమే అనిపిస్తుంది నీకు. చెప్తున్నప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు, తండ్రి అలా మాట్లాడుతున్నప్పుడు, తల్లి అలా మాట్లాడుతున్నప్పుడు అది నీకు కష్టంగానే ఉంటుంది. మా నాన్న ఏంటి ఎలాగంటాడు, మా నాన్న ఏంటి ఎలాగంటాడు, మా నాన్న ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది. కానీ వన్ ఫైన్ డే ఖచ్చితంగా దాన్ని బట్టి నువ్వు సంతోషాన్ని అనుభవిస్తావు. మీ నాన్న మాటకు లోబడ్డం మొదలుపెట్టు. కొంతమంది చూడండి, వాళ్ళు చెప్పింది, తల్లిదండ్రులు చెప్పింది చేయాలి అని ఆశ కలిగినటువంటి బిడ్డలు ఉంటారు. వాళ్ళు వాళ్ళ నాన్న ఏం చెప్తే చేయడం మొదలెడతారు, ఉన్నత స్థానాలకు వెళ్ళిపోతారు వాళ్ళు ఖచ్చితంగా. సో దేవునికి లేదా తండ్రికి, ఇహలోక తండ్రికి నువ్వు దూరం అయిపోతే కనుక ఖచ్చితంగా నువ్వు అజ్ఞానవంతుడు అయిపోతావు, తెలివి లేనివాడు అయిపోతావు, తెలివి తక్కువ అమ్మాయి అయిపోతావు, సమాజానికి సంఘానికి పనికిరాని వాడిగా నువ్వు తయారవుతావు. ఈ మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. సో ఇష్టానుసారంగా జీవితాన్ని జీవించాలని దూరం అయిపోయాడు. ఎవరికి? తండ్రికి. బాగా వినండి, ఇష్టానుసారంగా జీవించాలనేటువంటి కోరిక మేరకు దూరం అయిపోయాడు తండ్రికి. అక్కడ అదే కనపడుద్ది. మా నాన్నతో ఉంటే నా ఇష్టం నెరవేరదు, కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టుగా ఉండాలంటే నేను దూరం అవ్వాలి, నా ఆస్తి తీసుకొని, నాకున్న వచ్చి తీసుకొని నేను తండ్రికి దూరం అయిపోవాలని అనుకున్నాడు. సరే, ఇష్టానుసారంగా జీవించినందుకు అతను ఏం కోల్పోయాడో తెలుసా మీరు? అసలు ఎప్పుడైనా గమనించారా? ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోవడం కోసం అతను తన అంతస్తును కోల్పోయాడు, తన ఆస్తిని కోల్పోయాడు. ఇష్టానుసారంగా జీవించడానికి కోల్పోయింది ఏంటో తెలుసా? ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఇష్టానుసారంగా జీవించడానికి అతను కోల్పోయింది ఏంటో తెలుసా? సంతోషాన్ని కోల్పోయాడు. ఇష్టానుసారంగా జీవించడం కోసం అతను కోల్పోయింది ఏంటో తెలుసా? తన కుటుంబాన్ని, సత్సంబంధాన్ని కోల్పోయాడు, తన క్యారెక్టర్ కోల్పోయాడు, తనలో ఉన్నటువంటి పరిశుద్ధతను కోల్పోయాడు, శాంతి సమాధానాలను కోల్పోయాడు, దేవునితో మందిరముతో ఉండే సంబంధాన్ని కోల్పోయాడు, సహవాసాన్ని కోల్పోయాడు. దేనికోసం? ఎందుకోసం? ఇష్టానుసారంగా ఉండాలనేటువంటి ఒకే ఒక నిర్ణయం కోసం.
నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతానండి అని దూరం అయ్యాడు. కాబట్టి ఇప్పుడు అతను ఏం కోల్పోయాడు? ఆరోగ్యం, సంతోషం, సమాధానం, ఫ్యామిలీలో కుటుంబంలో సత్సంబంధం లేకపోవడం, క్యారెక్టర్ కోల్పోయాడు. ఏమండి, దేవునికి దూరం అయిపోయాడు, అన్ని రకాలుగా బానిస అయిపోయాడు అన్నిటికి. ఆలోచన చేయండి. ఇష్టానుసారంగా జీవించేటటువంటి వాడు ఎప్పుడూ కూడా వర్ధిల్లలేడు. ఇష్టానుసారంగా బ్రతుకుదామని చెప్పి తనకున్న ఆస్తిని అంతా పట్టుకెళ్ళి తగలెట్టేయడం మొదలెట్టాడు. చాలా చాలా లోక సంబంధమైనటువంటి ఆనందాల కోసం వెచ్చించడం మొదలుపెట్టాడు. తన స్నేహితులు తనని చాలా హ్యాపీగా ఉన్నారు, డబ్బు ఉంది కాబట్టి అందరూ మనతోటే ఉంటారు. డబ్బు లేనప్పుడు ఎవడో మనతో ఉండడం. బాగా ఆలోచన చేయండి. లోకం ఆనందం చాలా తాత్కాలికం, కొద్దిసేపే, అల్పకాలం ఉంటుంది. అది లోకంలోని సంతోషం చాలా కొద్ది సమయం ఉంటుంది. దేవుడిచ్చే ఆనందం ఎల్లప్పుడూ ఉంటుంది. బాగా వినండి. లోకం ఇచ్చేటటువంటి ఆనందం స్వల్పకాలం, అల్పకాలం, చాలా తక్కువ. కానీ దేవుడిచ్చేటటువంటి సంతోషం చాలా ఎక్కువ కాలం, దీర్ఘకాలం ఉంటుంది. అది ఒకసారి ఓ ప్రాంతంలో ఓ డాక్టర్ గారి దగ్గరికి ఓ పేషెంట్ వచ్చాడట. పేషెంట్ వచ్చి డాక్టర్ గారికి ఎలా చెయ్యి చూపించగానే, అయ్య బాబు ఏంటయ్యా ఈ చెయ్యి ఎలా కుళ్ళిపోయింది అని అన్నాడట డాక్టర్ గారు. అంటే వెంటనే అతను చెప్పాడట, ఇక్కడ ఒక చిన్న పొక్కు వచ్చిందండి అన్నాడట. మరి పొక్కు వస్తే ఆ పొక్కుని ఇలా గోకుతూ ఉంటే చాలా బాగుందండి, హాయిగా ఉందండి అన్నాడట. అవునా, ఏం చేసావు మరి? అలా గోకుతానే ఉండండి, ఆపెత్తేనేమో చాలా దొరతొచ్చేసేది, గోకుతున్నంతసేపు హాయిగా ఉండేదండి. మరి ఏం చేసావు? అలా గోకానండి, ఇదిగోండి ఇప్పుడు ఎలా అయిపోయిందండి అన్నాడు. ఇప్పుడు దొరద వచ్చిందనుకోండి, ఏం రాసుకోవాలి? ఆయింట్మెంట్ రాసుకోవాలి, లేదా ఆయిల్ అప్లై చేయాలి. పొక్కు వచ్చింది కదా అని దాన్ని గోకేస్తూ ఉంటే హాయిగా ఉందంటే, హాయిగా ఉన్నంతసేపు ఏమనిపిస్తుంది? సమ్మగా అనిపిస్తుంది. అల్పకాలం అది, ఆ సంతోషం, హాయిగా ఉంటాం. కానీ ఇప్పుడు ఏమైపోయింది? చివరికి ఆ చెయ్యి మొత్తం సెప్టిక్ అయిపోయింది. ఇప్పుడు చెయ్యి తీస్తేనే కానీ అతను బ్రతకడు అని చెప్పేశాడు డాక్టర్. అర్థమవుతుందా? అతనికి వచ్చిన నష్టం ఏంటి? చెయ్యి పోయింది. అతనికి కలిగింది ఏంటి? చిన్న పొక్కు వచ్చింది. ఆ చిన్న పొక్కు వల్ల అతను చాలా గోకడం వల్ల హాయిగా ఉన్నాడు, అంటే కొద్ది సంతోషాన్ని అనుభవించాడు. ఆ చిన్న పొక్కకే ఫస్ట్లో ఆయింట్మెంట్ రాసిస్తే హ్యాపీగా సెటరేట్ అయిపోయేది. కానీ అలా చేయకుండా ఉండడాన్ని బట్టి ఈరోజు ఏమైపోయింది? నష్టం ఏమొచ్చేసింది అతనికి? చేయి తీసేయాల్సినటువంటి పరిస్థితి. లోకం ఇచ్చేటటువంటి ఆనందం కూడా ఇలాగే ఉంటుందా? చాలా స్వల్పకాలం, కొద్ది కాలమే ఉంటుంది అది. కానీ దేవుడిచ్చే ఆనందం శాశ్వతమైనటువంటిది. ఆ చిన్న కుమారుడికి ఇంట్లో చాలా మంచి వస్త్రాలు ఉన్నాయి. రాజకుమారుడు అతను. ఇంట్లో రాజవస్త్రాలు వేసుకొని తిరిగేటటువంటి వాడు. ఇంట్లో మంచి ఆహారం ఉంది అతనికి. ఇంట్లో రాకుమారుడుగా పిలిపించుకునేవాడు. 10 మంది పిలిస్తే వచ్చేవారు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేవారు. 10 మందికి ఆహారం పెట్టేటటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమైపోయింది? అతనికి తండ్రి మాటను కాదని, తండ్రి ఇల్లుని కాదని, తండ్రితో సహవాసాన్ని కాదని, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుదామని బయటకు పోయిన చిన్న కుమారుడు పరిస్థితి ఏమైపోయింది? మంచి వస్త్రాలు లేవు, మాసిపోయిన బట్టలు అయిపోయినాయి. మంచి ఆహారం ఉందా? పందులు తినే పొట్టును తినడానికి కూడా రెడీ అయిపోయాడు, అంటే ఆహారం కూడా లేదు. అతని తండ్రి ఎంతోమందికి ఆహారం మంచిగా పెడుతున్నాడే, మా నాన్న పనివారికి కూడా మంచి ఆహారం తింటున్నారు కదా అనుకున్నాడు. ఆలోచన చేయండి. ఆహారం లేకుండా అయిపోయింది, ఆరోగ్యం లేకుండా అయిపోయింది, కరువుతో ఉండిపోయాడు, కటకట్లాడుతున్నాడు, తిండి లేక, పట్టెడు అన్నం పెట్టేవారు లేక, రాకుమారుడు ఆ రాకుమారుడు కాస్త బెకారుడు అయిపోయాడు. సేమ్ పరిస్థితి. ఆలోచన చేయి. నేటి యువతరం తండ్రి తల్లి మాట వెనక, దేవుని మాట వెనక ఇష్టానుసారంగా బ్రతికితే పందులు తినే పొట్టే నీ జీవితానికి గతి. పంది తినే పొట్టుతోనే నీ జీవితం గతి. నీ జీవితాన్ని సంతోషంగా సౌభాగ్యం ఉంచాలనుకుంటే దూరం అయిపోతున్నటువంటి నీ తండ్రికి, దూరం అయిపోతున్న నీ పరలోకపు తండ్రికి అనుసంధానం ఉంచబడు. దగ్గరికి రా, దేవుని దగ్గరికి. పందుల ఆహారం పాపులకు లభించేది అదే కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:8 సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఇహలోకంలో ఉన్న ప్రతిదీ చాలా గొప్పగా కనపడద్దు, కానీ వాటన్నిటిని పెంటగా ఎంచుకొని దేవుని దగ్గర, దేవుని సహవాసంలో వచ్చాడు అతను. నేటి యవనస్తులు తల్లిదండ్రుల మాటను వెనక చాలా బాధ పెట్టేస్తున్నారు చాలామందిని, తల్లిదండ్రులని. ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి మీరు ఆలోచన చేయండి. నీ తండ్రిని, నీ తల్లిని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బాధ పెట్టడానికి వీల్లేదు. విడిచి వెళ్ళిపోతున్నటువంటి నీ సంఘాన్ని, నీ సహవాసాన్ని, నీ దైవజనుడిని మర్చిపోవడానికి వీల్లేదు. ఈ రాత్రి మాటలు వినపడుతూ ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించే,
ఇంటిలో రాకుమారుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు బెకారోడుగా అయిపోయాడంటే కారణం ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుదామని పోయాడు. పోనీ అక్కడ ఏమైనా గౌరవం వచ్చిందా అతనికి? అక్కడ ఏమైనా హ్యాపీగా బ్రతికాడా? అక్కడ ఏమైనా సంతోషంగా ఉన్నాడంటే ఉన్నాడు, సంతోషంగా కొద్ది రోజులే ఉన్నాడు, ఆనందంగా కొద్ది రోజులే ఉన్నాడు, చాలా హ్యాపీగా అల్పకాలమే. తిరగేస్తే మళ్ళీ పందులు తినే పొట్లోనికి వచ్చేసాడు, ఆహారం లేని పరిస్థితికి వచ్చేసాడు, మళ్ళీ బెకారుడు అయిపోయాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నప్పుడు నీకు అనిపిస్తూ ఉంటుందేమో, మా నాన్న మా అమ్మ నన్ను చాలా మంచిగా పెంచారు కదా, మరి వాళ్ళ మాటను నేను వింటే ఎంత బాగుంటుంది అనే ఆలోచన కనుక నీలో వస్తే నీలో మార్పు స్టార్ట్ అయినట్టే. అలా కాకుండా మా నాన్న పెంచాలండి, ఎందుకు వచ్చిందండి, మా నాన్నకి ఏం తెలియదండి అని అనుకుంటే ఇంకా నువ్వు పాపంలోనే లోకంలోనే తిరుగుతూ ఉన్నట్టే. మై ఫ్రెండ్, ఒక అన్నయ్యగా నీతో మాట్లాడుతున్నాను, ఒక సహోదరుడిగా నీతో మాట్లాడుతున్నాను. అమ్మాయిలైనా ఆడబిడ్డలైనా మగపిల్లలైనా చాలా జాగ్రత్తగా మీరు వినండి. నీకోసం నిరంతరం కష్టపడే వాళ్ళు మీ తల్లిదండ్రులు. మీకోసం అహర్నిశలు కష్టపడి మిమ్మల్ని ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మీ తల్లిదండ్రులే. నీకోసం ఇంకెవ్వరు కష్టపడరు. నువ్వు మంచిగా ఉండాలని నీకోసం ఎవరు ఆలోచించరు. నువ్వు ఎలా పాడైపోవాలని చూసేవాళ్ళే నీతో ఉండేటటువంటి వాళ్ళు అందరూ కూడా. అదే ఐదరు ఎవరైనా కానివ్వండి, నీ తల్లిదండ్రులు మాత్రమే నిన్ను ప్రేమిస్తారు. నీ తల్లిదండ్రులు మాత్రమే నీ క్షేమాన్ని కోరుకుంటారు. నీ తల్లిదండ్రులు మాత్రమే నిన్ను మంచిగా చదువుకోవాలని ఆశపడతారు. నీ తల్లిదండ్రులు మాత్రమే నువ్వు గొప్పవాడివి అవ్వాలనుకుంటారు. పక్క వాళ్ళందరూ ఏమనుకుంటారో తెలుసా? నువ్వు గొప్పడు అవుతున్నాడుకో కుళ్ళుకుపోతారు నిన్ను చూసి, లేకపోతే నిన్ను అసూయ పడతారు నీ బట్టి, లేకపోతే ఏదో రకంగా నిన్ను పాడు చేయాలని చూస్తారు రకరకాల మాటలు చెప్పి. కానీ నీ తల్లిదండ్రులు అలా కాదు. నువ్వు సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, వాళ్ళు పడినటువంటి కష్టం నువ్వు పడకూడదని, వాళ్ళు చేసే పనులు నువ్వు చేయకూడదని, వాళ్ళు చేసేటటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు నువ్వు చేయకూడదని, వాళ్ళు ఉండేటటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండకూడదని, నిన్ను ఇంకా మంచి పొజిషన్లో పెట్టాలని అహర్నిశలో కష్టపడి పనిచేసే వాళ్ళు నీ తల్లి, నీ తండ్రి. కాబట్టి వారి మాటకు లోబడు, వారి మాటను విను, వారి చెప్పిన ప్రకారంగా నడుచుకుంటే జీవితంలో ఉన్నత స్థానానికి నువ్వు వెళ్ళిపోతావు. చిన్న కుమారుడు మంచోడే, కానీ తనతో ఉన్నటువంటి స్నేహితులు కానీ లేకపోతే తనతో ఉన్నటువంటి వారు కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళందరూ తనని రెచ్చగొట్టి వదిలేశారు. ఎప్పుడైతే రెచ్చగొట్టి వదిలేశారో ఇంకా తనకు ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, ఇస్తావా ఇవ్వని కూర్చున్నాడు. ఇచ్చేశాడు, మొత్తం పాడు చేసేసాడు. పాడైపోయిన తర్వాత పోనీ తండ్రి ఏమైనా వదిలిపెట్టేశాడా? వీని మళ్ళీ చెప్తున్నా, తండ్రి ఎప్పుడూ వదిలిపెట్టడు. మీ నాన్న ఎప్పుడు నిన్ను వదిలిపెట్టడు. నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఏమొచ్చినా ఆయన నిన్నేమీ వదిలిపెట్టడు. దూరం అయిపోయాడని చెప్పి నిన్నేమీ దూరం చేసేసుకోడు. నిన్ను ప్రేమించకుండా ఉండడు. పాపం చేసేసావని నిన్ను వదిలిపెట్టేసేవాడు కాదు. మోసం చేసావని తండ్రిని ఆయన నిన్ను ప్రేమ చూపించకుండా ఉండేవాడు కాదు. బాగా వినండి. ఇలాంటి పరిస్థితుల్లో తప్పు తెలుసుకొని తండ్రి దగ్గర వస్తున్నప్పుడు పశ్చాత్తాపడతాడు చిన్న కుమారుడు. అయ్యో నేను ఎలా అయిపోయానని. కానీ తండ్రి ఏం చేశాడో తెలుసా? కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు తన కొడుకుని. కౌగిలించుకొని దగ్గరికి చేర్చుకున్నాడు తన కుమారుని. ఈ లోకంలో ఎవరైనా సరే నిన్ను వాడుకొని వదిలేస్తాడేమో, ఎవరైనా సరే నిన్ను ప్రేమించి లేకపోతే నీకు మంచి మాటలు చెప్తున్నట్టుగా చెప్పి నిన్ను అన్ని రకాల ప్రలోభాలకు గురిచేసి నీ దగ్గరున్న ధనము, నీ దగ్గరున్న అన్నీ అయిపోయిన తర్వాత నిన్ను వదిలిపెట్టేస్తారేమో. కానీ నీ తండ్రి నిన్ను అలా వదిలిపెట్టాడు. నువ్వు ఏం లేకపోయినా తన ప్రియమైన ముద్దుల కుమారుడువు నువ్వు, ముద్దుల కుమార్తెవు నువ్వు. నిన్ను వదిలిపెట్టేస్తాడా? నువ్వు పాపం చేసి మోసం చేసి అన్ని రకాలుగా పాడైపోయి చివరి తిరిగి వచ్చిన నిన్ను హక్కున చేర్చుకొని మరలా నిన్ను రాకుమారుడి స్థానంలో కూర్చోబెట్టగలిగిన వాడు నీ తండ్రి, నీ తల్లి. ఆలోచించి. ఈనాడు చాలామంది యవనస్తులు తన కుటుంబాల్లో పాడైపోయి చేదరించబడిపోయి ఆత్మహత్యలకు దారి తీసేస్తున్నారు. వెళ్ళకండి. ఆత్మహత్యల వైపు మీరు అస్సలు ఇట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళడానికి వీల్లేదు. తిరిగి రండి దేవుని దగ్గరికి, తిరిగి రండి తండ్రి ఇంటికి, తిరిగి రండి దేవునితో సహవాసంలోనికి. ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నటువంటి ప్రేమ అయింది. నీ రాక కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రేమ అయింది. నువ్వు తిరిగి వచ్చేస్తావని చూస్తున్నటువంటి ప్రేమ అయింది. ఎప్పటికైనా నువ్వు వస్తే నేను నిన్ను మరలా తిరిగి నీ స్థానాన్ని ఇవ్వడానికి నేను ఎదురు చూస్తున్నాను అని ఆయన చూస్తున్నాడు. దేవునిలో ఎదుగుతున్నప్పుడు మంచిగా పాటలు పాడేవాడు నువ్వు,
దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు మంచి వాక్యాన్ని చదివేవాడు నువ్వు. దేవుళ్ళ సావాసం ఉన్నప్పుడు మంచి ప్రసంగికుడిగా తయారైపోయావు నువ్వు. కానీ ఇప్పుడు దేవునికి దూరం అయిపోయిన తర్వాత పాటలు లేవు, ఆరాధన లేదు, వాక్యం లేదు, సహవాసం లేదు, సన్నిధి లేదు, ఏమీ లేదు నీకు. ఆత్మీయతలో పడిపోయావు, అన్ని విషయాల్లో పడిపోయావు. ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయ కుమార్తెగా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. తిరిగి రా దేవుని దగ్గరికి. నీ రాక్ కొరకు ఎదురు చూస్తున్నాడు. తిరిగి నీకు మంచి అవకాశాలు, తిరిగి నీకు ఉన్నత స్థానాన్ని, తిరిగి నీకు అద్భుతమైనటువంటి అవకాశాలని నీ కుటుంబంలో నీకున్నటువంటి పరిస్థితుల్లో నీకు ఇప్పటికే అర్థమవుతుంది కదా. తండ్రికి దూరమైనటువంటి పరిస్థితి నీదేంటో నీకు తెలుస్తుంది కదా. నీకున్న ఆశీర్వాదం పోయింది కదా. నీ ఇంట్లో శాంతి సమాధానం లేకుండా అయిపోయింది కదా. నీ కుటుంబంలో నెమ్మది లేకుండా అయిపోయింది కదా. తండ్రి సహవాసాన్ని వదిలిపెట్టినటువంటి నీవు ఎందుకు పనికిరాని వాడికి అయిపోయావు కదా. కుటుంబంలో శోధన శ్రమలు వచ్చి పడుతున్నాయి కదా. ఎప్పటికైనా అర్థం కావట్లేదా? తిరిగి రా దేవుని దగ్గరికి, రా దేవుని సన్నిధికి, రా తండ్రి దగ్గరికి. నీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రేమ. ఏమైనా తిట్టేస్తాడా, కొట్టేస్తాడా తండ్రి? ఏం చేయడండి. యెషయా గ్రంథము 55:7 చెడుతనమును విడిచి నా వైపుకు మీరు తిరిగిన ఎడల నేను మిమ్మల్ని నా దగ్గర చేర్చుకుంటాను అంటున్నాడు. యోహాను సువార్త 3:16 యేసుక్రీస్తు అనేటువంటి మానవుణ్ణి అంటే దేవుడు లోకంని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణే ఇచ్చేసాడు ఆయన. అండ్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4-5 ప్రకారం మనం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు ప్రేమ చేత ఆయన మనల్ని కడిగి శుద్ధులు చేశాడని వాక్యంలో కనపడుతుంది కదా. యాకోబు రాసిన పత్రిక 4:8 ప్రకారంగా వెల్కమ్, నా దగ్గరికి రండి మీరు, నేను మీ దగ్గరికి వస్తానన్నాడు ఆయన. కాబట్టి మొదట మనం ఆయన దగ్గరికి వద్దాం. దూరం అయిపోయావా? ఒకప్పుడు కలిగిన స్థితికి, ఒకప్పుడు ఉన్న పేరు, ఒకప్పుడు ఉన్న ఉద్యోగం, ఒకప్పుడు ఉన్న గౌరవం అన్నీ పోయినాయా? తిరిగి రా నీ అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను దేవుడు విడిచిపెట్టేసేటటువంటి వాడు కాదు. నీకున్నటువంటి పాత రోజులన్నీ జ్ఞాపకం చేసుకో. ఏ పాపంలో నువ్వు పడిపోయి ఉన్నావో దాని నుంచి తిరిగి రా. దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, చిన్న కుమారుడు తిరిగి వస్తే ఆ కుటుంబంలో సంతోషం వచ్చేసిందండి. తన తండ్రి సంతోషపడిపోయాడు, తన తండ్రి ఆనందపడిపోయాడు, తన తండ్రి చాలా విందు చేయించాడు, ఉంగరం పెట్టించాడు, కొత్త బట్టలు వేశాడు, కొత్త చెప్పులు వేశాడు. ఇదిగో నా కుమారుడు తిరిగి వచ్చేసాడు అని అక్కడున్న వాళ్ళందరినీ పిలిచి మంచి విందు చేయించుకున్నాడు, సంతోషపడ్డాడు. సేమ్ టు సేమ్ ఒక పాపి ఇహలోకంలో రక్షించబడితే పరలోకంలో దేవుడు ఎంతో సంతోషపడతాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఆలోచించి తిరిగి నీ తండ్రి ఇంటికి చేరుకోవచ్చు కదా. నీ తండ్రి సహవాసంలో నువ్వు నీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఆయన దగ్గర తిరిగి వస్తే ఖచ్చితంగా నిన్ను ఆస్వాదిస్తాడు. ఆయన కృప దీవెన మీ అందరి జీవితాల్లో నెరవేరాలని, తిరిగి వచ్చి ఆయన సన్నిధిలో మీరందరూ బహుబలంగా వాడబడాలని, ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డగా నువ్వు నేను మారిపోవాలని, తప్పిపోయిన కుమారులా కాక అద్భుతమైనటువంటి దేవుని బిడ్డగా, మార్పు పొందిన దేవుని బిడ్డగా నువ్వు బ్రతకాలని మనసారా కోరుకుంటూ, నీకు నీ కుటుంబానికి క్షేమం కలగాలని మనసారా కోరుకుంటూ, నీ ఉన్న ప్రతి పరిస్థితుల్లో దేవుడు నేను గొప్పగా ఆశీర్వదించాలని దీవిస్తూ ఆశీర్వదిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవుడి వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమెన్. పరిశుద్ధము నమ్మకం నేను మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ రాత్రి నీ పిల్లలు కొన్ని మాటలు వినిపింపజేశాను. విన్న ప్రతి మాట వారందరి జీవితాల ఆశీర్వాదాన్ని దయచేయండి. యేసు నామములో ప్రతి బిడ్డను దీవించమని, నీ నామానికి మహిమకరంగా చేసుకోమని, మరి ముఖ్యంగా నైనా ఎక్కడ ఏ విషయాల్లో మేము తప్పిపోయామో వాటన్నిటిలో నైనా సరిచేసి నిజాయితీగా, నీతిమంతుడిగా, నీ బిడ్డలుగా జీవించేటటువంటి కృపను, ధన్యతను మాకు దయచేయమని, ఈ మాటల వల్ల ప్రతి కుటుంబాన్ని ఆదరించి బలపరచమని, మా అందరి దేవుడు మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.